మాతృదేవో భవ. మనం చెప్పుకునే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఎక్కువగా వినిపించే పదం శ్రీచక్రం. ఆ శ్రీచక్రం యొక్క కొన్ని విశేషాలను ఈరోజు ఇక్కడ చర్చించుకుందాం. శ్రీచక్రం అంటే అనంతమైన విశ్వం యొక్క సూక్ష్మ రూపం మరియు సాక్షాత్తు శివాశక్తుల ఏకత్వానికి ప్రతీక. దీనిని యంత్రరాజమని, నవయోని చక్రమని పిలుస్తారు. ఇందులో ఉండే 9 త్రిభుజాలలో పైకి ముఖం చేసి ఉన్న 4 త్రిభుజాలు శివుడిని, క్రిందకు ముఖం చేసి ఉన్న 5 త్రిభుజాలు శక్తిని సూచిస్తాయి. ఈ 9 త్రిభుజాల పరస్పర విన్యాసం వల్ల మొత్తం 43 చిన్న త్రిభుజాలు ఏర్పడతాయి. ఈ చక్రం యొక్క నిర్మాణం మన మానవ దేహానికి ఒక నమూనా వంటిది. మానవ శరీరంలోని నవద్వారాలు, ఇంద్రియాలు మరియు నాడులు అన్నీ ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీచక్రాన్ని సాధారణంగా 3 రకాలుగా విభజిస్తారు. చదునుగా ఉండే రేఖలతో కూడిన దానిని భూప్రస్థారమని, ఎత్తుగా పిరమిడ్ ఆకారంలో ఉండే దానిని మేరు ప్రస్థారమని, మరియు కొంచెం ఎత్తుగా ఉండే దానిని కైలాస ప్రస్థారమని అంటారు. ఈ యంత్రంలోని 9 పొరలనే ఆవరణలు అంటారు. ఆవరణ అంటే ఒక ఆచ్ఛాదన. బయటి నుండి లోపలికి వెళ్లే కొద్దీ మనం అజ్ఞానాన్ని దాటుకుంటూ పరమాత్మ వైపు ప్రయాణిస్తాము. ప్రతి ఆవరణకు ఒక అధిష్టాన దేవత మరియు ఒక యోగిని గణము ఉంటారు. అధిష్టాన దేవతలు ఆ చక్రాలను పరిపాలించే ప్రధాన శక్తులు కాగా, యోగినులు ఆయా చక్రాలలో శక్తిని ప్రవహింపచేస్తూ మన నాడీ వ్యవస్థను నియంత్రించే దేవతామూర్తులు. అత్యంత వెలుపల ఉండే చతురస్రాకారపు భాగాన్ని త్రైలోక్య మోహన చక్రము అంటారు. దీనికి త్రిపురదేవి అధిష్టాన దేవత కాగా, ప్రకట యోగినులు కొలువై ఉంటారు. ఇది మనలోని బాహ్యేంద్రియాల నిగ్రహాన్ని సూచిస్తుంది. రెండవ ఆవరణ 16 దళాల పద్మం గల సర్వాస పరిపూరక చక్రం. ఇక్కడ త్రిపురేశ్వరీదేవి అధిష్టాన దేవత కాగా, గుప్త యోగినులు ఉండి మన కోరికలను క్రమబద్ధం చేస్తారు. మూడవది 8 దళాల పద్మం గల సర్వ సంక్షోభణ చక్రం. దీనికి త్రిపుర సుందరి అధిష్టాన దేవత మరియు గుప్తతర యోగినులు ఉంటారు. నాలుగవ ఆవరణ 14 త్రిభుజాల సర్వ సౌభాగ్యదాయక చక్రం. ఇక్కడ త్రిపురవాసిని మరియు సంప్రదాయ యోగినులు ఉంటారు. ఐదవది 10 త్రిభుజాల సర్వార్థ సాధక చక్రం. దీనికి త్రిపురశ్రీ మరియు కుల ఉత్తీర్ణ యోగినులు రక్షణగా ఉంటారు. ఆరవది మరో 10 త్రిభుజాల సర్వరక్షాకర చక్రం. ఇక్కడ త్రిపురమాలిని మరియు నిగర్భ యోగినులు కొలువై ఉంటారు. ఏడవ ఆవరణ 8 త్రిభుజాల సర్వరోగ హరచక్రం. దీనికి త్రిపుర సిద్ధాంబ అధిష్టాన దేవత మరియు రహస్య యోగినులు ఉంటారు. ఎనిమిదవది మధ్య బిందువుకు దగ్గరగా ఉండే సర్వసిద్ధిప్రద చక్రం. దీనికి త్రిపురాంబ అధిష్టాన దేవత మరియు అతి రహస్య యోగినులు ఉంటారు. చివరగా 9వది మధ్యలో ఉండే బిందువు. దీనినే సర్వానందమయ చక్రం అంటారు. ఇక్కడ సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి మహాకామేశ్వరిగా పరమేశ్వరునితో కలిసి విరాజిల్లుతారు. ఇక్కడ యోగిని పరాపర రహస్య యోగిని అని పిలుస్తారు. ఈ 9 ఆవరణలకు మన శరీరంలోని షట్చక్రాలకు అవినాభావ సంబంధం ఉంది. వెన్నెముక చివర ఉండే మూలాధార చక్రం భూపురానికి సంకేతం. స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ మరియు ఆజ్ఞా చక్రాలు క్రమంగా లోపలి ఆవరణలను సూచిస్తాయి. చివరగా తల పైభాగంలో ఉండే సహస్రార చక్రమే శ్రీచక్రంలోని బిందువు. మన వెన్నెముకలోని నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయడమే శ్రీచక్ర సాధన యొక్క పరమార్థం. కుండలిని అనేది ఒక దివ్య శక్తి. ఇది మేల్కుని సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించి సహస్రారంలోని శివుడిని చేరినప్పుడు మోక్షం సిద్ధిస్తుంది. దీనిని జాగృతం చేయడానికి ప్రాణాయామం, మంత్రజపం మరియు గురువు పర్యవేక్షణలో చేసే ధ్యానం అవసరం. మనం చేసే కుంకుమార్చన లేదా శ్రీవిద్య ఉపాసన మనలోని 72,000 నాడులను శుద్ధి చేస్తుంది. విశేషమేమంటే శ్రీచక్రం యొక్క నిర్మాణం మన మెదడులోని నరాల అమరికను పోలి ఉంటుందట. దీనిపై ఏకాగ్రత ఉంచడం వల్ల మెదడులోని 2 భాగాలు సమతుల్యం అవుతాయి. అందుకే శ్రీచక్రాన్ని పూజించడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. బాహ్య ప్రపంచంలోని ఆకర్షణల నుండి విముక్తులై అంతర్ముఖులై ఆ బిందువుని చేరడమే అంతర్యాగం. ఈ రహస్యాలన్నీ తెలుసుకుని ఉపాసించే వారికి లక్ష్మీ కటాక్షంతో పాటు మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. జై శ్రీమాత్రే నమః.